గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో తమ్నేల్ చూసే ఉంటారు, కార్తీక పౌర్ణమి ముందు రోజు పూజ కోసం చేసుకున్న అరేంజ్మెంట్స్ వీడియో. సో ఫస్ట్ గుమ్మంకి కడదామని చెప్పేసి బంతిపూలను అయితే కట్టేసుకుంటున్నాం ఇక్కడ. సో కట్టేసి కవర్లో అయితే స్టోర్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ తులసి చెట్టు దగ్గర కొంచెం డెకరేషన్ చేయడానికి ఇలా బంతిపూలు ఎల్లోవి అండ్ ఆరెంజ్ కట్ చేసుకొని పెట్టేసుకున్నాము. అండ్ తర్వాత పువ్వొత్తులు వేయడానికి ఉసిరికాయల పైన సర్ఫేస్ ఉంటుంది కదా, కొంచెం అది తీస్తాం. సో దట్ పువ్వొత్తులు అనేవి ఈజీగా అక్కడ ఆగుతాయి. అండ్ నెక్స్ట్ తర్వాత వచ్చేసి 365 పువ్వొత్తులు అన్నీ కలిపేసి ఒక బౌల్లో ఆవు నెయ్యి వేసి నానబెట్టుకుంటున్నాం. ఒకవేళ నానబెట్టుకుంటే ఏంటంటే మనకి నెక్స్ట్ డేకి మంచిగా వెలుగుతాయి అనమాట. సో ముందు రోజు నానబెట్టేసుకున్నాం. తర్వాత మనకు తెలిసేవే అక్షింతలు, పసుపు, కుంకుమ, ముగ్గు, తులసి చెట్టు దగ్గర ముగ్గేయడానికి ముగ్గు, అండ్ నెక్స్ట్ హారతి వెలిగించడానికి కర్పూరం. నెక్స్ట్ ప్రమిదాలకి పసుపు రాసుకుంటున్నాం, ఎందుకంటే 365 ఒత్తులు ఇంట్లోనే వెలిగించుకుంటున్నాం కాబట్టి మంచి పసుపు రాసుకొని ఇక్కడ కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తున్నాము. తర్వాత మనకి వాటర్ పోసుకునే ఉంటాయి కదా చెంబు లాంటివి, సో వాటికి ఇంకా అగరబత్తి స్టాండ్కి పసుపు కుంకుమ రాసేసుకున్నాము. తర్వాత తులసి చెట్టు పెట్టే కుండీకి ఇలా పసుపు రాసుకొని కుంకుమ అండ్ ముగ్గుతో అయితే ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాం అనమాట. అండ్ తర్వాత తులసి చెట్టు ఉన్న కుండీకి కూడా పసుపు రాసేసుకొని కుంకుమ అండ్ ముగ్గుతో అయితే ఇలా బొట్లు పెట్టేసుకున్నాము. తర్వాత ఇందాక మనం రాసుకునే కుండీలో తులసి చెట్టు ఉన్న కుండీని కూడా పెట్టేసామన్నమాట. సో మేము చేసే పూజ ప్లేస్లో పెట్టేసాము, ఎందుకంటే మార్నింగ్ హడావిడి ఉండొద్దని చెప్పేసి. సో ప్రిపేర్ చేసుకునేవన్నీ ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇలా అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇక చూస్తున్నారు కదా, సో ఆల్ సెట్ ఫర్ ది డే. సో ముందు రోజు ఇలా మొత్తం సెట్ చేసేసుకున్నాము. అండ్ మేము కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నామో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళొక లుక్ ఇచ్చేసి అన్నట్టు. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో నచ్చితే తెలుసుగా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.